నంద్యాల టేక్ ప్రాంతంలో భరతమాత నుంచి ఎస్బీఐ కాలనీకి వెళ్లే ప్రధాన రహదారి దయనీయ స్థితికి చేరుకుంది. డ్రైనేజీ కాల్వలు లేకపోవడంతో మురుగునీరు రోడ్లపైకి పొంగి పొర్లుతూ ప్రజలు, విద్యార్థులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతిరోజు ఈ మార్గంలో ప్రయాణించేవారు మురుగునీటిలో నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా విద్యార్థులు పాఠశాలకు వెళ్లేటప్పుడు నానా అవస్థలు పడుతున్నారు. వాహనదారులు జారిపడే ప్రమాదం కూడా ఎక్కువగా ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంత అధ్వాన స్థితిలో ఉన్న మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు ఎందుకు పట్టించుకోవటం లేదు అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఒక్కసారి కమిషనర్ ఈ రహదారిలో నడిస్తే మా పరిస్థితి అర్థమవుతుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రైనేజీ సమస్యను వెంటనే పరిష్కరించి రహదారిని సరిచేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. డ్రైనేజ్ आप भेजो। స్టేట్ బ్యాంక్ వాళ్ళ నుంచి వస్తున్నాయి. ఇది రోడ్డు మేము వదిలినాం ఢిల్లీ నుండి. అప్పుడు కాలువలు ఏమంటే వేయకపోయినారు. అవతల ఆయన స్థలం ఇస్తామంటే ఆయన ఇస్తలే, మేమే ఇచ్చినాం. ఇదల్లా ఫ్రీగా ఇచ్చినాం. ఇప్పుడు చూసే పరిస్థితి ఇక్కడల్లా బాగా వేసుకుంటారు కదా సార్. ఇప్పుడు అవతల స్థలం ఉంది. ఆ స్థలానికి ఇంత మట్టి ఎత్తు తోలిచ్చి ఇటు రోడ్లు వేస్తే ఇవి నీళ్ళు కాలువలు వేస్తే పోతాయి కదా. కాలువలు బాగా కడితే ఇది ఏంది సమస్యంగా ఏడకని చెప్తాం. దోమలు పొద్దున్న వేసినాక పిల్లలు స్కూల్ నడుస్తుంది. పిల్లలకు ఒక్క దోమ కుట్టినా పెద్ద రోగాలు వస్తున్నాయి. ఇప్పుడు ఆసుపత్రిలో ఉండేదల్లా వాళ్ళే అడగండి సార్. పిల్లలకు కూడా కాలేజీ పిల్లలు అడగని చెప్తారు. తీసుకోండి, అది అక్కడ తీసుకోండి. స్థానిక నిందాలలో గెలివి స్కూలు పక్కనే చిన్న చెరువు మాదిరి ఈడ నీళ్లు పారుతున్నాయి. కానీ మున్సిపల్ అధికారులు నిన్న నుంచి ఈ రోజు కూడా ఆ డ్యాన్ని తీయకపోవడము, కాలువ చెత్త మొత్తం పెరిగిపోయి మొత్తం నీళ్ళంతా రోడ్డులో చిన్న చెరువు మాదిరి రోడ్ల మీద నీళ్లు పారుతున్నాయి. మున్సిపల్ అధికారులు వెంటనే వచ్చి ఇక్కడ కాలువ డ్రైనేజ్ కట్టించి ప్రజలని ఇబ్బందికరంగా లేకుండా చేయాలని మేము స్థానికులుగా కోరుతున్నాము. తెల్లవారుజాము నుంచి కూడా ఒకటే నీళ్లు పిల్లల మీద, ఆ కప్పు నీళ్ళంతా పిల్లలకు కాళ్ళకి మనుషుల మీద పడుతున్నాయి. నిందాల ప్రజలకు చాలా ఇబ్బంది ఉంది. మనం నిందాలు ఉన్నామా లే పక్కన ఏడన్నా మన ఊరు బయట ఉన్నామా అని ఈ నీళ్లు చూసి మనకు తలపిస్తుంది. వెంటనే మున్సిపల్ కమిషనర్ గారు దీని మీద చర్య తీసుకుని క్లీన్ చేయాల్సిందిగా మేము నిందల వాసులుగా కోరుతున్నాం. రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. పంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల. గత 17 సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారిచే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల. ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు, చిగుళ్లు, దవడ ఎముకల శస్త్రచికిత్సలు, 2000 ఇంప్లాంట్స్ అమర్చిన ఘనత మన
రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం. మా అత్యాధునిక వైద్య సేవలు జూమ్లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల. పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు FPD ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును. పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును. నోటి నుండి దుర్వాసన, చిగుళ్ల వాపు, చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడును. ఎత్తు, వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడును. విరిగిన పళ్లకు మరియు ఫ్లోరోసిస్ ఎక్కువగా ఉన్న పళ్లకు లైట్ క్యూర్ కాంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం క్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును. విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును. పూర్తిగా పళ్లు లేని వారికి మ్యాగ్నెటిక్, BPS లాంటి పళ్ల సెట్టు అమర్చబడును. OPG మరియు RVG లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు. అత్యాధునిక క్లాస్ N ఆటోక్లేవ్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును. NTR వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా AP స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, AP JHS జర్నలిస్ట్, APS RTC ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును. సంప్రదించండి. డాక్టర్ గురుప్రసాద్ చిలకల, కాస్మెటిక్ డెంటల్ సర్జన్, డాక్టర్ సుజాత చిలకల, కాస్మెటిక్ డెంటల్ సర్జన్. కన్సల్టింగ్ డాక్టర్స్ G. చంద్రశేఖర్ MDS, ఎత్తు మరియు వంకర పళ్ల శస్త్రచికిత్సా నిపుణులు. రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, ఆత్మకూర్ బైపాస్ రోడ్, ఫరూక్ నగర్, ఆపోజిట్ శ్రీ దుర్గా హాస్పిటల్, నంద్యాల్. ఫోన్స్ 8367249190, 9966429190.